కేవలం వాళ్ళ ఆయన అనుమానించారని ఇంకా చంటి బిడ్డతో సహా బావిలో పడిపోయింది ఆ మహాతల్లి. ఆవిడ ఎంత గొప్ప మహాసాధ్వి అంటే గొప్ప లక్ష్మీ భక్తురాలంటండి. ఆవిడ పూజ చేస్తే లక్ష్మీదేవే వచ్చి పూజలో ఉండేదంట. అంత గొప్ప భక్తురాలంట. ఇంకా బావిలో పడిపోగానే వాళ్ళ ఆయన ఆవిడ జుట్టునైతే పట్టుకున్నారంట. జుట్టు కట్టలాగా వచ్చేసిందంట. ఆ కట్టను అలా పక్కగా ఇసిరేసారంటండి. ఆ జుట్టు సేమ్ ఎంట్రుకులు జుట్టేనండి. చెట్టు అలాగా సేమ్ ఎంట్రుకుల్లాగే వాసన కూడా ఎంట్రుకుల వాసనే వస్తుందంట. అక్కడ పక్కనే ఆ వెంట్రుకలు అలా ఇసిరేయగానే అలా మొలిచినాయంట. ఎంత సత్యమైన తల్లోనండి. ఇంకా అమ్మకి చాలామంది మాసేనమ్మకి చాలామంది మొక్కులు కూడా తీర్చుకుంటున్నారు. ఎక్కడెక్కడి నుండో వచ్చి మరీ తీర్చుకుంటున్నారు. ఇంకా అలా వెంట్రుకలు కట్ట పాడేయడం వల్ల అమ్మవారి పేరు మాచేనమ్మ కావడం వల్ల మాచేనమ్మ కట్ట, మాసేనమ్మ కట్ట అంటూ వాడుకలోకి వచ్చింది. చక్కటి గోదావరి ఎదురుంగా గుడి అండి. చాలా బాగుంటుంది. కొబ్బరి తోట, అటు ఏటిగట్టు, ఇటు గుడి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడ ఇటువంటి ప్లేస్ మామూలుగా మనకి చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి కానీ ఎదురుంగా గోదావరి కనిపించేలాగా చేసుకుంటాం ఇక్కడే ఉంది. మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్